అన్న కూడా గత 30 సంవత్సరాల నుంచి మా మామూలు పెంచుకుంటున్నామని చెప్పారు. కానీ ఇంత జరిగినాక కూడా ఇప్పుడు వరకు మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. సంవత్సరంన్నర బాబు పుట్టక ముందు నుంచి జరుగుతుంది. ఈ రకంగా కొట్టించుకొని ఆఫీసులు చేయించుకొని ఈ రకంగా కొట్టారు. విధానం ఏంటి సార్? మా మాటలు మాకు సార్ ఎన్నిసార్లు తిరుగుతారు సార్? సార్ 5 మంది అయితే ఏరిపోయి 32 సంవత్సరాలు అయింది. 32 సంవత్సరాలు అయితే మా ఎవరి పొలం ఎవరికి ఆయనే ఇచ్చేసింది. మాది బిడ్డకు రాసిచ్చి వాళ్ళ పొలం బిడ్డకు రాసిచ్చి అమ్ముకొని మా పొలం బిడ్డకు రాసిచ్చి సార్ రాసిచ్చి మమ్మల్ని నాకు అగసాలు పెట్టడం 30 సంవత్సరాలకి మేమే పొలంలో వేసుకుంటూనే ఉన్నాం. చెట్టు పెట్టుకొని బోర్ వేసుకొని గెట్టు కట్టుకొని ట్రాన్స్ఫారం తెచ్చుకొని అన్నీ మేమే తెచ్చుకున్నాం సార్. తెచ్చుకొని మమ్మల్ని నాకు అగసాలు పెట్టుకొని ఎక్కించుకొని ఏరే వాళ్ళు 70 సెంట్లు ఎక్కించుకున్నారంటే మళ్ళీ మేము సంవత్సరం తిరిగి అది కొట్టేపించాం. మళ్ళీ దొడ్డి పంచాలంటే ఆ దొడ్డి పంచ అనేది మీరు మీకు ఇస్తామన్నాడు. అవి పంచిన లేదన్నాడు. మళ్ళా మా బామ్మటి కాడ పొలం కొన్నాడు. పొలం కొంటే ఎంత ఇచ్చిండో ఏమో 2 లక్షలు ఇచ్చిండో 3 లక్షలు మధ్యలో 5 లక్షలు ఇచ్చిన అన్నాడు. 5 లక్షలకు వాళ్ళే పొలం తీసుకొని 18 లక్షల 30,000 డబ్బులు కట్టారు. రాసిస్తాను అది ఒత్తిడి చేసిండు. ఇంకా ఇప్పుడు మేము రాసాము. మా వాళ్ళ నాయ పేరు మీద బిడ్డ రాసిస్తున్నాడు. నెలకొండ కూర్చుంటారు. నాకు అసలు ఒంగోలు పోయినాము, ధర్నాలు మాట్లాడుతున్నాము. అడుగుతేనేమో ఇది మీదకి వచ్చే కొట్టి నడులు చేతులు. నా పేరు వచ్చేసి నా పేరు పోరెడ్డి లక్ష్మీ సరస్వతి. మా మామగారి పేరు వచ్చేసి పోరెడ్డి నందిరెడ్డి. మా పెద్ద మామ పేరు వచ్చేసి పోరెడ్డి ఓబుల్రెడ్డి. వాళ్ళది గత 32 సంవత్సరాల నుంచి పండించుకుంటున్న భూమి వాళ్ళ అన్న వాళ్ళ తోడబుట్టిన సొంత పెద్ద అన్న వచ్చేసి పోరెడ్డి కాసిరెడ్డి అనే వ్యక్తి తన కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. మేము అది తెలుసుకొని వెళ్ళి అడిగిన ప్రతిసారి మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. పోలీస్ కేసులు పెట్టాము, ఒంగోలు తిరిగాము, ధర్నాలు చేసాము, అన్నీ చేసాము. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగాము. సబ్ కలెక్టర్ని కూడా కలిసాము. బట్ మాకు ఎటువంటి న్యాయము జరగలేదు. ఒంగోలు వెళ్ళిన ప్రతిసారి 10 డేస్ ఆగి రావాలి, 20 డేస్ ఆగి రావాలని కూడా అంటూనే ఉన్నారు. అది సరిపోదన్నట్టు అవతల వ్యక్తి మా మీద కోర్టులో కేసు కూడా వేశారు. ఏదన్నా మాట్లాడుతుంటేనేమో ఆ వ్యక్తి వచ్చేసి మీరే కౌలు తీసుకున్నారు మా దగ్గర అని కూడా అంటున్నాడు. మేము సబ్ కలెక్టర్ల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్న ప్రతిసారి ఎటువంటి న్యాయం మాకు జరగట్లేదు. ఎంఆర్ఓ సార్ వచ్చేసి ఏమన్నాడంటే మీ చేతనే పలికిస్తాం మేము, ఒక వారంలో మొత్తం అయిపోయింది అని చెప్పి ఎంఆర్ఓ పలాని ఎంఆర్ఓ నేను చేశానని చెప్పి మీరే చెప్తారు, మీరే ఉందని అన్నారు. కానీ ఇప్పటికి సంవత్సరంన్నర అయింది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సొల్యూషన్ జరగలేదు. న్యాయం ఎవరు మాకు చేయలేదు. కాబట్టి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా అర్జీని ఇచ్చాము. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము.